ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజుల్ని గుర్తించింది. డాక్టర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, యంగర్స్ డే, ఇట్లా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుని గుర్తు చేసుకొని మనం ఆ కార్యక్రమాలు ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం రోజుకొక మర్డర్స్ డే, రోజుకొక రేప్ డే, రోజుకొక గ్యాంగ్ రేప్ డే, రోజుకొక భూ కబ్జా డే, ఇట్లాగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిపోయినటువంటి విషయాలు చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు వీళ్ళేదో పని లేక రోడ్డు మీదకి వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళు చేసే ఈ ప్రజలకి ఎవరికి గుర్తు రావట్లేదు. ఈ రోజును చూస్తే ఈ సంఘటన, ఈ రోజును చూస్తే ఈ హత్య, ఈ రోజును చూస్తే ఈ మానభంగం, ఈ రోజును చూస్తే ఈ భూ కబ్జా ఇలాంటివి గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్గా ఇదే రోజు మే 19వ తారీఖు 2022 డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత ఘోరంగా చంపేసినటువంటి రోజు. ఎవరు చంపాడు? రోడ్డు మీద వెళ్ళేటువంటి ఆకతాయిలు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గంజాయి దాగి గంజాయి బ్యాచ్ కాదు. జగన్మోహన్ రెడ్డి చట్టసభల్లో పెద్దల సభకి పంపించినటువంటి ఒక వెధవ అనంతబాబు అనేటువంటి వాడు డైరెక్ట్గా సుబ్రహ్మణ్యాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యంత ఘోరంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా కొమ్మలబొడిచి అత్యంత దారుణంగా చంపినటువంటి రోజు. అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని పెట్టండి, అత్యంత దారుణంగా చంపేసినటువంటి రోజు. 2022, 23, 24, 25, 26 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గుర్తుకొస్తూ ఉన్నాడు. ప్రజల మెదడులో నుంచి బయటికి వెళ్ళట్లేదు. ఆ సంఘటన కనుక తలుచుకుంటూ ఉంటే ఒళ్ళంతా గుబుత్సాకరంగా మారిపోతూ ఉంది. దళితులందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి రోజు ఈరోజు. చూడండి ఎంత దారుణంగా చంపేశాడో. మీరు అది కూడా ఒకసారి తీయండి. సుబ్రహ్మణ్యాన్ని ఒళ్ళు మొత్తం కూడా కమిలిపోయి ఉంటుంది. అత్యంత దారుణంగా కొమలబొడిచి తన సొంత కారులో ఇసుకలో పడేసి అత్యంత దారుణంగా మర్మావయవాలన్నీ కూడా కొమలబొడిచి రాడ్డుతోటి మర్మాంగాల మొత్తాన్ని కూడా ఇది చేసి ఇవన్నీ చాలవన్నట్టు అతని కారులోనే తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఇంటిలో వాళ్ళ భార్య గర్భిణి, దాదాపు 6 నెలల గర్భిణి ఆనాటికి అత్యంత దారుణంగా ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అత్యంత దారుణంగా ఇంట్లో పడేసినటువంటి రోజు ఈరోజు. ఖచ్చితంగా 5 సంవత్సరాల క్రితం దళితుల హృదయాల్లో ఆవేదన మిగిల్చినటువంటి రోజు. మనిషిని చంపడం మా దళితులు చంపించుకోవడం, చావటం ఇదంతా అలవాటైనప్పటికీ కూడా ఒక చట్టసభల్లో పెద్దల సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక బడుద్దాయ్ వచ్చి నేనే చంపాను, ఎవరేం చేస్తారో చూసుకోండి అని చెప్పేసి మాట్లాడితే కనీసం ఎమ్మెల్సీ నుంచి వాడిని బయటకు కూడా సస్పెండ్ చేయలేదు. పైగా అతన్ని తీసుకొచ్చి ఇదిగో చాలా గొప్పవాడని చెప్పేసి జైలు నుంచి తీసుకొచ్చి రెడ్ కార్డ్ పెట్టేసి బ్రహ్మాండంగా మేళాలు తాళాలతో తీసుకొచ్చి పోలీసులతోటి మనం అధికారంలో ఉన్నప్పుడు హంతకులకి సెల్యూట్ చేపిస్తామని చెప్పేసి పోలీసు కవాతు చేయించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మాకు బాధేస్తూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత కూడా మా హృదయాల్లో అది కలిసేస్తూ ఉంది. దీనికంటే ముందు ఇంకో సంవత్సరం ముందు కనుక చూసుకుంటే మే నెల 21వ తారీఖు 2021వ సంవత్సరంలో, అంటే 6 సంవత్సరాలు అవుతూ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19లో అధికారంలోకి వచ్చాడు. 20వ సంవత్సరం గడిచింది. 21 రెండో సంవత్సరం గడిచేటప్పటికి కోవిడ్ వచ్చింది. ఇతని పాద మహిమ ప్రపంచంలో లేనటువంటి ఎప్పుడూ రానటువంటి జబ్బు వచ్చి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ గాలి పీల్చి వదిలితే చచ్చిపోయేటువంటి రోజులు.
కానీ డాక్టర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ముఖ్యంగా వైద్యం చేయడానికి ముందుకొచ్చి వైద్యం చేస్తూ ఉంటే మాస్కులు పెట్టుకోమని ఐక్యరాజ్య సమితి చెబితే మాస్కులు లేకుండా బయటికి వెళ్ళొద్దని, చేతులు శానిటైజర్ తోటి కడుక్కోకుండా బయటికి వెళ్ళొద్దని చెబుతూ ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, ఆయన ఇప్పటికే 5 రోజులు అవుతుంది నాకు మాస్క్ ఇచ్చి, మాస్క్ 1 గంట కంటే ఎక్కువ వాడకూడదు, 5 రోజుల నుంచి ఒకే మాస్క్ ఇస్తూ ఉన్నారు, ఇదేమి ప్రభుత్వం, ఇది దారుణం, నాకు మాస్కులు ఇవ్వండి, నేను వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబితే మా ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి మాస్కును పెట్టుకోవాలి తప్ప నువ్వు మాట్లాడతావా, నువ్వు అడుగుతావా, అది కూడా అందరూ చూసేటట్టు అడుగుతావని చెప్పేసి ఆ డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా పిచ్చోడిని చేశారు. ఇతనికి పిచ్చి ఉందని, ఇతనికి మెంటల్ ఉందని, ఇతను డాక్టర్కి పనికిరాడని ఉద్యోగంలో నుంచి పక్కన పెట్టి ఉద్యోగానికి రాకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవమానిస్తూ బాధ పెడుతూ అనేక రకాలుగా చిత్రహింసలు చేశాడు. అటు ఉద్యోగం లేక, ఇటు జీతం రాక, వైసీపీ వాళ్ళు బాధలు భరించలేక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇతనేదో పెద్ద నక్సలైట్ లాగా, ఇతనేదో పెద్ద టెర్రరిస్ట్ లాగా అతన్ని నడి రోడ్డు మీద పట్టుకొని ఇదే నెల మే నెల 21వ తారీఖున, అంటే ఎండలు ఏ విధంగా ఉండేదో చూస్తూ ఉన్నాం మనం, దాదాపు ఆ రోజు మే 2021లో కూడా 40, 42, 43, 44కి వెళ్తూ ఉంది ఉష్ణోగ్రత. ఆ టైములో మలమల మాడే తార్ రోడ్డు మీద చొక్కా ఇప్పదీసి చేతులు 2 వెనక్కి కట్టేసి అత్యంత దారుణంగా చిత్రహింసలు గురి చేసి మెంటలోడని ముద్రేసి హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసి మెంటలు లేకపోయినా మెంటల్కి ఇచ్చేటువంటి మందులు ఇచ్చి మానసికంగా చిత్రహింసలు పెట్టి చంపినటువంటి రోజు మే 21. అంటే మేము పండగలు చేసుకునే రోజులు పోయినాయి దళితులకి. ప్రతిరోజు మనుషుల్ని చంపిన రోజులు, రేపులు చేసిన రోజులు, చిత్రహింసలు చేసిన రోజులు గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. దళితులు మొత్తం ఈరోజు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులందరూ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము కూడా చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయాలకి పనికిరాడు, ఒక మానవ మృగం, దళితుల పట్ల అంటరానితనాన్ని 1000 రెట్లు ప్రదర్శించినటువంటి వ్యక్తి, మాట్లాడితే శిరోమండలం చేయించినటువంటి వ్యక్తి, కల్తీ మద్యం గురించి మాట్లాడితే ఓం ప్రకాష్ని తెల్లవారేసరికే శవం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాగమ్మ అనే వ్యక్తిని, ఒక మహిళని అత్యంత దారుణంగా ఒక 10 మంది కలిసి కడప పులివెందుల్లో రేప్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 70,000 సంఘటనలు 5 సంవత్సరాల్లో జరిగినాయి. 70,000 సంఘటనలు అందరి మీద, దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఎస్టీల మీద జరిగినాయి. ఎస్టీ కుర్రోడిని ఒంగోలులో ఒక చిన్న కేసు విషయంలో తీసుకెళ్ళిపోయి వైసీపీకి సంబంధించినటువంటి గోండాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెనక్కి తీసుకెళ్ళిపోయి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి వాడు దాహం అరుస్తూ ఉంటే వాడి నోట్లో మూత్రం పోసి దాన్ని చిత్రీకరించి దాన్ని మొత్తాన్ని కూడా వైరల్ చేసి దళితుడు ఎవడైనా మాట్లాడితే వాళ్ళంతు చూస్తామని చెప్పినటువంటి రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. నందిగామలో ఒక కుర్రాడిని పట్టుకొచ్చి మంగళగిరిలో అత్యంత దారుణంగా కొట్టేసి అతని నోట్లో కూడా మలమూత్రాలు కుక్కినటువంటి రోజు. ఎప్పుడో నాకు తెలిసి నేను పురాణాలు చదువుకునేటప్పుడు దాదాపు 5,000 సంవత్సరాల క్రితం అంటరానితనాన్ని చూపించి దళితుడు ఎదురొస్తే పక్కకు తొలగి వాడు తాకితే నీళ్లు పోసుకొని వాడు మాట్లాడితే నాలుకలు కోసినటువంటి రోజులు నేను ఎప్పుడో పురాణాల్లో చదివాను, కానీ ప్రత్యక్షంగా చూసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి కాలంలో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దళితులందరూ కూడా 2 రకాలుగా, ఒకటి దళితుల్లో చైతన్యం నిత్యం ఎలగటానికి, రెండోది జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని మనం ఎప్పటికీ గుర్తుంచుకొని అప్రమత్తంగా ఉండటానికి. జిల్లా మొత్తం కూడా దళితుల మీద దాడులు జరిగినటువంటి ఈ మాసంగా ఒక రోజుగా మే 19, 20, 21 ఈ 3 రోజుల్ని ప్రతి దళితవాడలో చైతన్య కార్యక్రమాలుగా తీసుకొని ఎవరైతే దళితుల్లో అమరవీరులయ్యారో వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ నిత్యం
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తూ ఉన్నాం. దీనికి ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించండి. దళితులు చేసుకునే కార్యక్రమాలకి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యులు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఇది దాదాపు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను, తర్వాత సోదరులు ఇద్దరు కూడా మాట్లాడతారు. ఇంకొక సీరియస్ విషయం, మళ్ళీ 2 ప్రెస్ మీట్లు ఎందుకులనే ఉద్దేశంతో అంబటి రాంబాబు నిన్న మళ్ళీ ఇంకొక పగటి విషయం వేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళకి జనరల్గా మనుషులు అనేటువంటి వాళ్ళకి బుర్ర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. మెదడు బాగా పనిచేస్తుంది, కొద్దిగా పనిచేస్తుంది మనుషులకి ఎవరికైనా. ఈ వైసీపీ వాళ్ళకి అసలు బుర్రలే ఉన్నాయో లేవో, ఆ బుర్రలు కూడా మోకాల్లో ఉండేయో అని చెప్పేసి నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చాడు. ఏమనంటే రాష్ట్రంలో జనాభా ఉత్పత్తి శాతం, జననాల శాతం తగ్గుతూ ఉంది. ఇది అనేక అంశాలకి ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ జనరేషను 2కు మించి 3 కానీ 4 కానీ పిల్లలను కానండి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎస్, ఇది ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చెప్పినటువంటి మాట. దీని మీద ఏదంటే చర్చించండి. జనాభా పెరుగుదల ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జనాభా పెరగాలి, మనకి తిండి దొరకట్లేదు, బట్ట దొరకట్లేదు, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఉండదు, లేకపోతే ఇంకొకటి ఉండదు అని మీరు చర్చించండి. దానికి మేము కూడా సమాధానం చెప్తాం. జనాభా తగ్గుతుంది, ఒకప్పుడు పెరిగింది, మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెంచాలి, ఎందుకు పెరగాలో అనేది మేము చెప్తాం. సాటిస్ఫై అయితే ప్రజలు దాన్ని ఫాలో అవుతారు, సాటిస్ఫై కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు ఎటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి దేశం జపాన్ దేశం. జపాన్ దేశం బ్రహ్మాండమైనటువంటి సాంకేతిక విప్లవాన్ని సృష్టించింది. ఒక రేడియో, ఒక మైకు, ఒక టీవీ, ఒక ర్యాకెట్ ఏదైనా సరే వాళ్ళు తయారు చేస్తారు. అంత బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళు ఆ సంపాదనలో పడిపోయి ఆ విజ్ఞానాన్ని సంపాదించుకొని ఆ టెక్నాలజీ వైపున వెళ్ళే క్రమంలో దాదాపు 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ వయసుకి పిల్లలు సరిగా పుడతలేదు. పిల్లల్ని సంతానోత్పత్తి చేసేటువంటి సమయం దాటిపోతూ ఉంది. దీనివల్ల 16 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళే వృద్ధులుగా ఉన్నారు తప్ప యువకులు లేకుండా పోతూ ఉన్నారు. యువకులు లేకుండా పోవటం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తూ ఉన్నారో ఆ ఉత్పత్తి చేసే దగ్గర కంపెనీల్లో ఉద్యోగస్తులు లేకుండా పోతూ ఉన్నారు. వయోవృద్ధులకి పెన్షన్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తూ ఉంది. మరణాల రేటు తగ్గిపోతూ ఉంది. మరణాల రేటు తగ్గిపోవటానికి కారణం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావటం, బ్రహ్మాండమైనటువంటి వైద్య పరికరాలు తీసుకురావటం, బ్రహ్మాండమైనటువంటి మందులు కనిపెడతాం. దీన్ని వాళ్ళు ఆందోళనలో పడ్డారు. జపాన్ అంతా ఆందోళన పడిపోయింది. అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. జననాల రేటు పెంచాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు 16 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. ఇంకొక 10 ఏళ్ళు కనుక చూస్తే జపాన్ మొత్తం ముసలోళ్ళతోటి నిండిపోతూ ఉంటుంది. పిల్లలు అనేవాళ్ళు ఉండరు. మనం సంపాదించినటువంటి పరిజ్ఞానానికి, మనం సంపాదించినటువంటి ఆస్తులకి, మనం తీసుకొచ్చినటువంటి టెక్నాలజీకి వారసులే లేకుండా పోతారని ఆందోళన చెందుతూ ఉంది జపాన్. ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పులు వచ్చినాయి. మనిషి అనేకమైనటువంటి వైద్య విజ్ఞానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల రోగాల మొత్తాన్ని జయిస్తూ ఉన్నాడు. కార్డియాక్ అరెస్ట్ అయినా కూడా వెంటనే బ్రతికిచ్చే స్థాయికి వైద్య పరిజ్ఞానం పెరిగిపోయింది. ఇదొక అంశం. రెండోది, భారతదేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంగా 2 రకాలుగా ప్రజల మధ్య అనుకోకపోయినా ఒక గీత ఉంది. జనాభా పెరుగుదల ఉన్నప్పుడు విపరీతంగా ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగిపోయారు. ఈ జనాభాని అరికట్టాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణని పాటించటం వల్ల జనాభా పెరుగుదల ఈ ప్రాంతంలో తగ్గిపోయింది. తగ్గిపోవటం వల్ల
పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతూ ఉన్నారు. సేమ్ జపాన్ లాగే వృద్ధాప్యం పెరుగుతూ ఉంది. పిల్లల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు జనాల్ని జనాల్ని పెంచండి, జననోత్పత్తిని పెంచండి, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహిస్తామని చెప్పాడు. ఏంటి దీంట్లో తప్పు నాకు అర్థం కాలేదు. ఎంబటి రాంబాబు బ్యాగ్ వేసుకుంటా వచ్చాడు. ఏమన్నాడు? నువ్వు ఒకనే కన్నావు చంద్రబాబు, నీ కొడుకు ఒకనే కన్నాడు చంద్రబాబు, రేపు నీ కొడుకు కూడా ఒకనే కంటాడు అని అన్నాడు. మనవడు మీ మనవడు కూడా ఒకడే కంటాడు అన్నాడు. ఎవరు చెప్పాడు? నీకు ఏమైనా రాసి ఇచ్చాడు దేవాన్స్ ఒకనే కంటాడని? చంద్రబాబు నాయుడు గారు ఒకనే కన్నాడు ఆనాటి పరిస్థితులు రీత్యా. నేను చెబుతున్నా, నాకు 2 పిల్లలు. మా అమ్మ వాళ్ళు అంటే మా అమ్మ నాన్న కంది 5 పిల్లల్ని. మా అమ్మకి మా నాన్నకి మేము 5 సంతానం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వల్ల కానీ, లేకపోతే సమాజంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల కానీ మేము 2 కన్నాం. మా అమ్మని కన్న అమ్మ 12 మందిని కంది. మా తాతయ్య 12 మందిని పిల్లలు కన్నాడు. ఆ రోజుల్లో 12 మంది పిల్లలు వాళ్ళు ఆస్తిలాగా భావించేవాళ్ళు. మా అమ్మ నాన్న టైం వచ్చేటప్పటికి 5 కన్నారు. కాలం మారిపోయిందని మేము 2 కన్నాం. మళ్ళీ కాలం సైక్లింగ్ సిస్టంలో మళ్ళా వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని 3 కనమంటా ఉన్నారు. మమ్మల్ని అందరినీ 3 కనమంటున్నారు, 4 కనమంటున్నారు. 4తోటి ఈ 40,000 ఏమన్నా సాధిస్తామని. నేనేమన్నాను? నిన్ను కనమన్నామంటాయా రాంబాబు? నీకైతే 40,000 కాదు, నువ్వు కనుక నీకు సామర్థ్యం ఉండి పిల్లల కంటే నా దగ్గర అయితే డబ్బుల్లో కానీ నేను జోలు పట్టుకొనైనా నువ్వు ఒక్క పిల్లోని కన్నా ₹1,00,000 ఇస్తా. నీకు సామర్థ్యం లేదు, నీ గురించి కాదు మాట్లాడుతుంది. ఇప్పటికే పిల్లల్ని కనకుండా వెకెస్టమీ ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని మేము కనమంటల్లా. ఆపరేషన్ అయిన వాళ్ళని కనమంటే మమ్మల్ని అంటారు, మిమ్మల్ని అంటారు. మేము అట్లా చెప్పట్లా. కనటానికి సామర్థ్యం ఉండి వయసు ఉన్నటువంటి వాళ్ళు రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని కనమని చెబుతున్నాం. దీనికి కామెడీ. 50,000 ఇస్తే 10 ఎకరాలు అమరావతిలో కొంటారా? 50,000కి 10 ఎకరాలు. నీకెంతమంది పిల్లలు? మీ అమ్మ నాన్నకి ఎంతమంది? 3-4 పిల్లలు. నీకెంతమంది? 3 పిల్లలు. నీ పిల్లలకి ఎంతమంది పిల్లలు? నాకు తెలియదు. ఆస్తులన్నీ పోతాయి. అసలు ఆస్తులన్నీ పోయేదేంది నాకు అర్థం కాదు. ఆస్తులన్నీ పోయేదేంది? పిల్లలే ఆస్తులు అనుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది, తర్వాత వరకట్నం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కన్యాశుల్కం వస్తుంది. కాలచక్రంలో కన్యాశుల్కం వస్తుంది. కాబట్టి మేమేం చెప్తున్నాం? పిల్లల్ని కంటే ఈ అనేకమైనటువంటి సమస్యలకి జననోత్పత్తి జరిగితే సమస్యలకు పరిష్కారం వస్తుందని చెబుతున్నాం. నీకులాగా మాట తప్పేమా? మేమేదో ఆ రోజు నువ్వు అమ్మఒడి ఇస్తానన్నావు, ఎంత ఇస్తానన్నావు? మీ ఆవిడ మాట్లాడుతూ తిరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి భార్య భారతి. 5 ఇస్తాం, 6 ఇస్తామని చెప్పేసి మాట్లాడింది. ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మీరు మాట తప్పారు. ఈరోజు ఒక పిల్లవాడు పుడితే హాస్పిటల్లో ప్రోత్సాహిస్తున్నాం. వాడు చిన్న పిల్లోడు బుడిబుడి అడుగులేసేటప్పుడు అంగన్వాడీ స్కూల్లో పెట్టి పోషకాహారం ఇస్తూ ఉన్నాం. 1వ తరగతికి వెళ్తే 1 నుంచి 2, 3, 4, 5, 12వ తరగతి వరకు ఒక పిల్లోడుంటే 15,000, 2 30,000, 4 ముగ్గురుంటే 45,000, 4 60,000, 6 ఉన్నా కానీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. వాళ్ళు చదువుకున్న తాగిస్తూ ఉన్నాం. ఇంకేంటి ప్రాబ్లం? వాళ్ళు తర్వాత వాళ్ళకి చదువుకోవడానికి విదేశీ వెళ్ళటానికి విదేశీ విద్య ఇస్తూ ఉన్నాం. అట్లాగే వాళ్ళు ఏదన్నా కోర్సులు చేసుకోవటానికి స్టడీ సర్కిల్స్ పెడతా ఉన్నాం. ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి పెడతా ఉన్నాం. ఇన్ని రకాలుగా మేము వాళ్ళ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఉద్యోగంలో చేరే వరకు మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి ప్రణాళికలు? మీ దగ్గర ప్రణాళికలు లేవు. అందువల్ల మీరు మాట్లాడలేరు. ఎగతాళిగా మాట్లాడటం, కామెడీ చేయటం, ఇతన్నేదో కనమన్నాం అన్నట్టుగా బాధపడతాం. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కనలేడు, ఇతను కనలేడు, ఆడు పేర్ని నాని కనలేడు, ఆడు కొడాలి నాని కనలేడు. వీళ్ళందరి పని అయిపోయింది. వాళ్ళని కనమని కూడా మేము చెప్పటం లేదు. వాళ్ళు కంటారనే శక్తి ఉందని కూడా మేము అనుకోవటం లేదు. మేము ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా కాలానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలి కాబట్టి ఆ నిర్ణయాన్ని చెప్పాము తప్ప ఇంకొకటి కాదనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ
ఇలాంటి పిచ్చి వ్యవహారాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం, ఇంకొకటి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం అనేది వైసీపీ గనక మానుకోకపోతే ప్రజల్లో చులకనైపోతారు. ఒక రాజకీయ పార్టీ కూడా మిమ్మల్ని ఎవరు గుర్తించరనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ